మనమందరం ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చి మనమందరం కూడా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏం చెప్పారు? మాకు దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కారులు ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రాల్లో తప్పకుండా కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికంటే కూడా డబల్ ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు ఇంతవరకు. ఈ రాష్ట్రంలో అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటా ఉన్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏమో మరొకటి కూడా ఉంది, ఇంకో ఇంజిన్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ఈ చంద్రబాబు నాయుడు అయిన ఇంజిన్ ఆగిపోతేనో లేకుంటే దాన్ని మార్చుకోవడానికి లొకేషన్ ఒక ఇంజిన్ కూడా తయారు చేసుకుని వాళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క పదవుల కోసమే ఈ రోజు చేస్తా ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజానికల కోసం వాళ్ళు చేస్తా ఉండేది శూన్యం. మనం అందరం చూసాం. అభివృద్ధి అన్నారు. అభివృద్ధి నిజంగా కూడా ధర్మవరం నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ, అనేక రోడ్లు కానీ ఎప్పుడు జరిగాయంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. కానీ ఈ రోజు పెట్రోల్ డీజిల్ గురించి కేవలం ₹3.20 మేము పెంచినాము. ఈ 3.20 అత్యంత దేశాల్లో కూడా అత్యంత తక్కువ అని చెప్తా ఉన్నారు. నిజమే, ఈ 3.20 మీరు పెంచింది ఒక శాంపుల్ గా పెంచినారు. ప్రజల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని చూడడానికి మాత్రమే పెంచినారు. మరొక ₹10, ₹15 వచ్చే 10-15 రోజుల్లో పెంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న మాట కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ దేశ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ₹50, ₹60 బ్యారెల్, ₹50, ₹60 అంటే $50, ₹60 బ్యారెల్ ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు తగ్గించి డీజిల్ పెట్రోల్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజు ₹90, ₹100 అయిందని తిరిగి రేట్లు పెంచుతా ఉన్నారే. మీరు గతంలో గడించినటువంటి ఆదాయాన్ని ఏమైనా ఈ పేద ప్రజలకు కానీ మీరేమన్నా పంచిదారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మనమందరం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు అనంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు అంటే దానికి ఆయన వంచన, మోసం, దగా చేసే తప్ప ఆయన రాలేడు. 1.25 లక్ష అంటే 420 హామీలు అంటే 420 హామీలు ఇచ్చేసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మనం అందరం కూడా ఈ ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ జిల్లా ప్రజల తరఫున అందరూ కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ధరలు పెంచితే తప్పకుండా కూడా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసే అవసరం వస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు